హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే మృతి, తీవ్ర దుఃఖంలో కేటీఆర్ అంటూ ఇప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలిపదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిని మృతి చెందారు. పటాన్ చెరువు సమీపంలో ఓఆర్ఆర్పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో లాస్య నందిని అక్కడికక్కడే మృతి చెందారు. ఇక ఈ ప్రమాదంలో కారు డ్రైవర్కి తీవ్ర గాయాలైతే అయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం దగ్గరలోనే ఆసుపత్రికి తరలించారు. నందిత మృతితో కుటుంబ సభ్యులు, అభిమానులు, అనుచరులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి లాస్య నందిని ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే గత ఏడాది ఫిబ్రవరిలో ఆమె తండ్రి ఎమ్మెల్యే సాయన్న మృతి చెందారు. ఇటీవల నల్గొండ సభకు వెళ్లిన సమయంలోనూ నందిత కారుకు ప్రమాదం జరిగింది. అప్పుడు కూడా స్వల్ప గాయాలతోనే ఆమె బయటపడ్డారు. ఇక ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపై మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. వారం రోజుల క్రితమే లాస్య తనను కలిసినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు. ఆమె చనిపోయారన్న విషాదకరమైన వార్తతో నిద్రలేచారు. గొప్ప నాయకురాలుగా ఎదుగుతున్న సమయంలో యువ ఎమ్మెల్యే చనిపోవడం బాధాకరం. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అని ట్వీట్ చేశారు. ఇటీవల ఆమె చేసిన ఓల్డ్ ట్వీట్ను కూడా షేర్ చేశారు.